హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నవంబర్ 18వ తారీఖున నవనాథుల సిద్ధులగుట్ట అరుణాచలేశ్వరుని తర్వాత మళ్ళీ నవనాథుల సిద్ధులగుట్టలో గిరి ప్రదక్షిణ జరుగుతుంది, సప్తహారతి. సో అందరూ ఈ విశేష కార్యక్రమానికి విచ్చేసి భగవత్ కృపకి పాత్రలు కావాలి. మనం ఎంతో శ్రద్ధగా ఎదురు చూస్తాము, మనం చాలా ఆపేక్షగా చూస్తాము అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి. మరి ఆ అరుణాచలం వరకు వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయలేని భక్తుల కోసం మనకి ఇక్కడ ఒక సదవకాశం, చాలా చాలా అద్భుతమైన సప్తహారతి రథోత్సవం. మనము ఈ వాతావరణాన్ని చూసుకుంటే అసలు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఎవరైనా సరే అరుణాచల గిరి ప్రదక్షిణ మేము చెయ్యలేకపోతున్నాం, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఇక్కడ అరుణాచలేశ్వరుణ్ణి, ఇక్కడ వాయులింగం ఉంది, యమలింగం ఉంది, అగ్నిలింగం ఉంది. సో ఇక్కడ నవనాథులు కనుగొని వెలసిన స్వయంభూ శివలింగం ఉంది. ఇక్కడ అద్భుతమైన కోనేరు ఈ గుట్ట చుట్టూ మీకు ముఖ్యంగా చూపిస్తుంది. అందుకే ఈ నవనాథుల సిద్ధుల గుట్ట అంటారు దీన్ని. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేసే సదవకాశం మనకు దక్కుతుంది. మంగళ వాయిద్యాల మధ్యన భగవంతుని కృపకి పాత్రులు కావాలి అనుకునేవారు తప్పకుండా ఈ కార్తీక మాసంలో నవంబర్ 18వ తారీఖున సాయంత్రం 6 గంటలకు వేద పండితుల మధ్యన రథోత్సవంతో మంగళ వాయిద్యాల మధ్యన, మంగళ హారతుల మధ్యన, కార్తీక దీపాల మధ్యన ఈ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. మనం అందరం ఎంతో ఇష్టంగా చేయాలనుకునే గిరి ప్రదక్షిణ నిజానికి. సో ఆ సదవకాశాన్ని ఇక్కడ మనకు నవనాథుల సిద్ధులగుట్ట యొక్క కమిటీ కల్పిస్తుందని చెప్పాలి. చూడండి ఎంత సుందరంగా పట్టణం ఎంత అందంగా కనిపిస్తుంది. అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్మూర్ నవనాథుల సిద్ధులగుట్టలోని ఈ గిరి ప్రదక్షిణలో పాలు పంచుకోండి.